ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ మహావిష్ణువు చేత స్వయంగా చెప్పబడినటువంటి ఈ గరుడ పురాణాన్ని మనం ఆ గరుత్మంతుల వారి యొక్క కృపావిశేషం చేత అందరం కూడా వింటున్నాము. దీనిని గ్రంథస్థం చేసి మనకు అందించినటువంటి శ్రీ వేదవ్యాసుల వారికి కూడా మనం నమస్కారాలు చేద్దాం. ముందుగా ఒక్కసారి శ్రీయపతికి నమస్కారం చేసుకుని తదుపరి కథాక్రమంలో అడుగు పెడదాం. నరసింహని దివ్యనామమంత్రము చేత దురిత జాలములెల్లదూలవచ్చు. నరసింహని దివ్యనామమంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్యనామమంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్యనామమంత్రము చేత దండహస్తుని బండ్ల దరుమవచ్చు. బళిర నేనీ మహామంత్రబలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. పరమాత్మను గరుత్మంతుల వారు అడుగుతున్నారు, ఓ మహానుభావ, ఎలా వైరాగ్యాన్ని జీవుడు అందుకుంటాడు అంటే, ఆయన నిన్న మనకి చెప్పిన దాని ప్రకారంగా 3 రకాలైనటువంటి వైరాగ్యాలు ఉంటాయి. ఒకటి తాను ఈ జీవితం మీద కలిగేటువంటి వైరాగ్యం, తర్వాత రెండవది శ్మశాన వైరాగ్యం, తర్వాత మూడవది ప్రసూతి వైరాగ్యం. ఈ 3 రకాల వైరాగ్యాలు కలిగి ఉంటాడు. ఇంకా మనం నిన్న చెప్పుకున్న వాటిలో జీవుడు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ప్రాణం పోయిన తర్వాత ఆ యముని యొక్క సన్నిధానానికి తీసుకువెళ్ళబడతాడో, ఆ తర్వాత తిరిగి మరి ఒక ముహూర్త మాత్రంలో ఇక్కడికి తీసుకుని రాబడతాడు అని చెప్పుకున్నాం. ఇంకా అలా యమదూతల చేత పరిగ్రహించబడినటువంటి ఆ జీవుడు కాల్చడానికి పేర్చినటువంటి చితికి 10 మూరల దూరంలో నిలిచి ఉంటాడు. అగ్నిచేత తన దేహానికి జ్వాలలు సెగ తగలడంతో హాహాకారాలు చేస్తాడు. ఏ కొద్దిపాటి పుణ్యం చేసినటువంటి జీవుడైనా సరే ఈ దేహం వదిలిపెట్టడమే మంచిది అనుకుంటాడు. అలాగే శిరస్సు దహనం అయ్యేంత వరకు కూడా జీవునికి ఆ శరీరం మీద ఆశ వదలదు అని చెప్పుకున్న తర్వాత మనం అనుకున్నాంగా, ఎందుకు శిరస్సు వైపునే దహన సంస్కారాలు మొదలు పెడతారు అంటే, ఈ భ్రమ ఆ జీవుడికి గమ్ముని విముక్తి కలగాలి, భ్రమలోంచి ఆ జీవుడు అని మన వారు శిరస్సుకు ముందుగా దహన సంస్కారాలు చేస్తారు. ఎప్పుడైతే శిరస్సు నుంచి శరీరం పూర్తిగా కాలి భస్మమైపోతుందో, అలా కాలి భస్మమైన తరువాత ఆ జీవునికి పిండ శరీరము ఏర్పడుతుంది. ఇది ఎలా అంటే, పుత్రుడు మొదటి దినం అపరకర్మ చేసే రోజున వేసేటువంటి పిండం వల్ల శిరస్సు, రెండో రోజు వేసే పిండం వల్ల కంఠము భుజాలు, 3వ నాటి పిండం చేత వక్షస్థలం, 4వ నాటి పిండం వల్ల పొట్ట, 5వ నాటి పిండం వల్ల బొడ్డు, 6వ నాడు పెట్టేటువంటి పిండం వల్ల పిరుదులు, 7వ నాటి పిండం చేత గుహ్యావయవాలు, 8వ నాటి పిండం వల్ల తొడలు, అలాగే 9వ నాటి పిండం వల్ల కాళ్ళు కలిగి 10వ నాటికి శరీరం పూర్తిగా ఏర్పడుతుంది. ఇదంతా వినడానికి మనందరికీను నిజంగా ఇలా ఉంటుందా అని అనిపించవచ్చు. సామాన్యంగా మనం 3 రకాల శరీరాలని కలిగి ఉంటాం: స్థూల, సూక్ష్మ, కారణ. ఈ కారణం వల్లే మన సనాతన భారతీయ సాంప్రదాయంలో వివాహం
మొదట్లో అంటే కృతయుగ త్రేతాయుగాల్లో వాటిల్లో కూడా ద్వాపరయుగం దాకా కూడా చేతుల్లో చెయ్యి వేసి పాణిగ్రహణమే జరిగేది. కానీ అప్పుడు విధి తప్పక ధర్మం ప్రకారంగానే ఉండేవారు చాలా వరకు. కానీ ఇప్పుడు అది ధర్మం ప్రకారంగా ఉండడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది అన్న సంగతి ఆలోచించి ఈ కలియుగంలో ఈ ధర్మస్మృతుల్లో మార్పు చేసి దానిని ఈ గుడజేర మిశ్రమం అన్న మాట పెట్టి ఆ తర్వాత ఆడవారికి కూడా చెయ్యవలసినటువంటి ఉపవీత ప్రక్రియ, ఉపనయన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో ఉన్నటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని పసుపు తాడుగా మార్చి దాన్ని కంఠానికి అలంకరింపజేసేటువంటి స్థితి ఈ కలియుగంలో వచ్చింది. అంగో అలా కలియుగంలో వచ్చినప్పుడు దానిని 3 ముడులుగా వేశారు. బాగుంది, తాడు పెద్దది తీసుకున్నావు, 15-20 వేసుకోవచ్చు కదండి, ఇంకొంచెం గట్టిగా ఉంటాయి. లేదంటే ఒకటే ముడి, చాలా పెద్ద ముడి వేసేసుకోవచ్చు కదా, ఒకటే ఉంటుంది అనుకుంటే ఈ 3 దేనికయ్యా అంటే ఈ 3 రకాలైనటువంటి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు ఈ 3 రకాల ముడులు కూడా వేయబడి ఉంటాయి. సరే, ఆ తర్వాత ఎప్పుడైతే పిండ శరీరం ఏర్పడిందో చావడానికి పూర్వం తన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి దగ్గరకు వస్తాడు. తాను భార్య పిల్లలతో ఉన్నటువంటి ఆ ఇంటికి వచ్చి ఇంటి లోపలికి వెళ్ళలేడు, బయటే ఆగిపోతాడు, లోపలికి రావడానికి అవకాశం ఉండదు. ఇంకా ఆకలి దప్పుల చేత వ్యధ చెందుతూ ఉంటాడు. వచ్చే పోయే వాళ్ళని చూస్తూ ఆ ఇంటి వాకిట్లో నిలుస్తాడు. ఆ పిదప 11వ రోజున 12వ రోజున తన పుత్రుని చేత బ్రాహ్మలకు ఇవ్వబడిన దాన్ని భుజించడం ద్వారా ఆకలి దప్పులు తీర్చుకుంటాడు. తిరిగి 13వ రోజున ఆ యమభటులు లాగుకుని ఈడ్చుకుని పోతూ ఉంటే తన వాళ్ళని వదిలి రాలేక ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ గంతులు వేసి మొత్తానికి వాళ్లతో అయిష్టంగానే యమలోకం చేరుకుంటాడు. ఇలా పరమాత్మ చెప్పి ఒక క్షణం ఆగారు. ఎప్పుడు ఆగుతారా స్వామి అని చెప్పి గరుత్మంతుల వారు కూడా చూశారు. చూసి, ఓ ముకుందా, ప్రేత జన్మ పొందిన వారు దాని నుంచి ఎలా విముక్తులవుతారు? ఎవరినైనా కానీ ఈ ప్రేత స్థితి ఎంతకాలం పీడిస్తుంది? ఇలాంటి దానికి నివారణ ఏమన్నా ఉంటుందా? దీన్ని సవివరంగా నాకు తెలియచేయండి అన్నారు. అప్పుడు పరమాత్మ అంటారు, ప్రేత జన్మ పొందినవారు తన కులానికి లేదా తన వంశానికి చెందిన వారిని బాధించినా లేక వారికి స్వప్నంలో కనిపించినా ఆ విషయాన్ని పెద్దలకు తెలియపరచాలి. వారు విధించిన ప్రకారంగా చింతన కలిగి ప్రవర్తించాలి. మామిడి, కొబ్బరి, పనస వంటి ఫలవృక్షాలు, చంపకము, అలాంటి పుష్పవృక్షాలు, అశ్వత్థం లాంటి మహావృక్షాలు, రకరకాల పూల చెట్లు పెంచాలి. బ్రాహ్మణులకు భూరిగా దానాలు చేయాలి. పశువుల మందులకు విస్తారంగా మెయ్యడానికి అనువుగా కొంత భూమిలో పచ్చిక బయళ్ళు పెంచాలి. నీటి కోసం బావులు, చెరువులు తవ్వించాలి. భగవద్భక్తులకు, పరమ భాగవతోత్తములకు కైంకర్యాలు చేయించాలి. గంగాది పుణ్యతీర్థాలలో స్నానం చేసి దానధర్మాలు చేయాలి. ప్రేత జన్మన యొక్క దోష కారణంగా ఎవరికైనా ఇలాంటి ధర్మకార్యాల మీద ఆసక్తి జనించకపోయినా, ధర్మకార్యాచరణ జరపకపోయినా కూడా కష్టనష్టాలు వృద్ధి అవుతాయి. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, చాలామందికి ఆ గతించిన వారు రకరకాలుగా కనబడుతూ ఉంటారు. కొంతకాలం తర్వాత మనం ఎందుకు కనబడుతున్నారనుకుంటామంటే, వాళ్ళతో మనకున్నటువంటి ఆ బంధం వల్ల మనం కనబడుతున్నారనుకుంటాం. కానీ వాళ్ళు దేనికి కనబడతారంటే, మమ్మల్ని ఆ స్థితిలోంచి విముక్తి చెయ్యండి. మీకు బాగా తెలిసిన మాట చెప్తాను. త్రిశంకు స్వర్గము అన్న మాట ఒకటి మనం పురాణాల్లో విన్నాం. ఆ త్రిశంకువు అనేటువంటి సూర్యవంశానికి చెందినటువంటి రాముల వారి పూర్వీకుడైనటువంటి రాజు కోసం ఒక లోకాన్నే సృష్టించారు విశ్వామిత్రుల వారు. అంటే అటు భూమికి కాకుండా అటు స్వర్గానికి కాకుండా మధ్యలో ఉండడం. అంగో అలాగా అటు పాపాలని అనుభవించడానికి లేకుండా ఇటు తిరిగి మరల పాపాన్ని అనుభవించిన తర్వాత యమలోకంలో తిరిగి మరల ఒక జీవిగా 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవిగా పుట్టడానికి లేకుండా మధ్యలో ఉండిపోయేటి పరిస్థితి అన్నమాట. అలాగా ఈ రకంగా ఈ ప్రేతదేహులు అందరూ కూడా అలాంటి వారే అయి ఉంటారయ్యా గరుడా.
ప్రేత జన్ముడే వచ్చి బాధించకపోయినప్పటికీ కూడా తనకు తానుగా ధర్మకార్యాలను ఆచరించేటువంటి వారికి సుఖ సౌఖ్యాలు వృద్ధి పొందుతాయి. అంటే కొంతమంది వచ్చి చెప్తారు, మాకు అలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని. అలా కాకపోయినా సరే మనం ఎవరైనా గతిస్తే వారి కోసం మనంత మనమే పూనుకుని ధర్మకార్యాలు చేయమని శాస్త్రం చెప్తోంది. అలాగే ఈ దాన ధర్మాల వల్ల ఆ జీవునికి ప్రేతత్వం వదిలిపోతుంది, యమలోకాన్ని చేరుకుంటాడు, ప్రేత శరీరాన్ని విడుస్తాడు. అలాగే నీకు ఇంతకుముందు యమలోకం యొక్క దారిలో వైతరణి నదికి ఆవలి ఒడ్డున కొన్ని విచిత్రమైనటువంటి పిశాచాలు ఉంటాయి అని చెప్పాను కదా. ఇలా ఈ ప్రేత జన్మ కలిగి ఆ ప్రదేశాల్లో నివసించేవారు వీరే అయి ఉంటారయ్యా అన్నాడు ఆయన. తర్వాత గరుత్మంతుల వారు అడిగిన తర్వాత దీని గురించి మరలా ఇంకా చెప్తూ, ఓ పక్షిరాజా, ప్రేతదేహధారి వల్లనే ఈ బాధలు కలుగుతున్నాయి అని పెద్దలు జ్ఞానవృద్ధులు మనకు గనక నిర్ధారిస్తే సంశయం అనేది ముందు మనం వదిలిపెట్టుకోవాలి. ఎవరన్నా పెద్దలు ఒక విషయాన్ని మనకి చెయ్యమని చెప్తే దానిలో ఉండేటువంటి లోటుపాట్ల గురించి మాట్లాడకుండా దాన్ని ఆచరించడానికే పూనుకోవాలి. దీనిలో తర్క వితర్కాలు పనికిరావు. ఇందువల్ల ప్రేతదేహుని యొక్క బాధలు తనకు నివర్తించబడమే కాకుండా తన వంశీకులైనటువంటి పితృదేవతలకు కూడా మేలు కలుగుతుంది. మీరు రామాయణంలో కూడా రామచంద్రమూర్తి రావణాసురుని సంహరిస్తారు. ఆ సంహారంలో ఆయన చనిపోతాడు బ్రహ్మాస్త్ర ప్రయోగంలో. రామచంద్రమూర్తి ఉత్తర క్రియలు చేయవయ్యా నీ సోదరునికి అంటారు భీష్ముల వారితో. ఇంకా మిగిలింది ఆయన ఒక్కడే కదా ఆ మొత్తం మీద. అంటే నా అన్నయ్య పరమ దుర్మార్గుడు, ఇలాంటి వాడికి నేనెందుకు చెయ్యాలి? సీతాదేవి లాంటి గొప్ప స్త్రీని ఆయన ఈ రకంగా చెరబట్టాడు కదా అంటే అప్పుడు రాముల వారు చెప్పినటువంటి మాట మరణాంత అని వైరాణి. వైరం ఏదన్నా ఉంటే అది మరణించిన తర్వాత పోదు. విభీషణుడికి చెప్తారు, విభీషణుడు ఇలా చెయ్యనంటాడు, మా అన్నగారికి ఉత్తరక్రియలు చెయ్యను, మా అన్నగారు పరమ దుర్మార్గుడు అంటాడు. అప్పుడు రాముడు చెప్పిన మాట ఏంటంటే మరణాంత అని వైరాణి. ఓ ఇద్దరి మధ్యన కనుక వైరం ఉందనుకోండి, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు స్వర్గస్థులైతే ఆ వైరం పోయినట్టే. ఇంకా వీడెవరితో గొడవపడతాడు? కానీ మనం ఏం చేస్తామంటే ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు కొడుకులు ఉంటారు కదా, వాళ్ళ మీద కోర్టులోకి వేసేస్తాం. ఇదేంటంటే మనం దానికి పగ తీర్చుకోవడం. అలా కాకుండా చనిపోయిన వాడు చనిపోతే ఎవరన్నా, అప్పుడు రాముల వారు చెప్పిన మాట ఏంటంటే చనిపోయిన తర్వాత వైరం అనేది సమసిపోయిందయ్యా అతనికి నాకును, అందువల్ల నీ ధర్మం ఇప్పుడు ఉత్తరక్రియలు చేయడం అని చెప్పి రాముల వారి దగ్గరుండి స్వయంగా చేయిస్తారు ఆ రావణాసురుడికి. ఇంకా ఒకవేళ దాన ధర్మాలు లేక అనేక విశేష పుణ్యకార్యాలు ఒకవేళ చేయకపోతే నారాయణ బలి అన్న మాట ఒకటి ఉంది. దీనిని గనక చేస్తే వాళ్ళు సంతృప్తి చెందుతారు. అంటే నారాయణ బలి అంటే స్నానం, జపం, హోమం, దానం, ఇలా విశేషమైనటువంటి ఫలితాలకి, పైన చెప్పబడినటువంటి సర్వపాపాలకి నివృత్తి దీని యందు కలుగుతుంది. అలాగే పుణ్యకార్యాలలో, పుణ్యక్షేత్రాలలో పితృప్రీతిగా ఆచరించడం శ్రేష్టం. అలాగే ప్రతి మానవునికి కూడా తల్లి, తండ్రి, గురువు ముఖ్య దైవాలు కదా. దేహాన్ని కలగజేయడం చేత, సన్మార్గం బోధించడం చేత ఈ ముగ్గురు మనకు అత్యంత ముఖ్యులవుతారు. ఏ కాలంలో అయినా సరే వీరు పూజనీయులే. వారు చెప్పినవి మనం మారు మాట్లాడకుండా ఆచరించదగినదే. ముఖ్యంగా మాతాపితరుల యొక్క సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో, తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండేవాడు దేవబ్రాహ్మణ పూజ చెయ్యలేకపోయినా, తీర్థయాత్ర చెయ్యలేకపోయినా అలాంటి వారికి ఎలాంటి దోషాలు అంటవు. మామూలుగా పోనేల మధుర, పోనేల కాశీ, నా పతి సేవయే వారణాసి అని సుమతి ఎలా అయితే ఎలుగెత్తి చెప్పుకుందో అలాగే. లేక తల్లిదండ్రుల్ని పూజించక నీవు ఎన్ని విశేషమైనటువంటి కార్యాలు చేసినా దానివల్ల కూడా వేసమెత్తు ఉపయోగం లేదు. అలాగే తల్లిదండ్రులు ఉండగా దానధర్మాలు చేయడం, వారు మరణించిన వెనుక దానధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా వేర్వేరు ఫలితాలను ఇస్తాయి. కేవలం
పితృప్రీత్యర్థం కర్మకాండ నిర్వహించే వారికి శ్రద్ధ లోపించిన ఆ దానాల ఫలితం ఏదీ దక్కదు. కనుకనే శ్రద్ధయా దీయతే శ్రార్థం, శ్రద్ధగా ఆచరించేది శ్రార్థము అని చెప్పారు. ఎంతో శ్రద్ధాభక్తి మనం చేసేటువంటి ఆబ్దికాలు, మనం గతించిన వారికి పెట్టేటువంటి ఆబ్దికాలు చాలా శ్రద్ధగా ఉండాలి. ఇంకా ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ జరిగి అర్ధాంతరంగా ఆయువు ముగిసిన వారు, అలాగే ఏదైనా నూతులో పడిపోవడం, కత్తి చేత నరకబడడం, ఇలాంటి వారికి ఏడాది వరకు కర్మకాండ చేయబడక ఉండవలసినదే. అనగా వారు మృతి పొందిన నాటి నుంచి సంవత్సరం వరకు ఏ దానం కానీ తీర్థయాత్ర కానీ ఆ ఇంట శుభకార్యం కానీ జరగరాదు. సంవత్సరాంతం ఆ జీవునికి కర్మ చేశాక ఇవి చేస్తే అది అత్యంత ఫలదాయకంగా ఉంటుంది అని పరమాత్మ చెప్తున్నారు. తదుపరి సూతుల వారు మరల ఆ ఋషిమండలి అంతటితోనూ ఇలా అంటున్నారు. శ్రీహరి మనుష్యుల వల్ల ప్రమాదాలు కానీ, అంటే ప్రమాదాల వల్ల కానీ పాపాల వల్ల కానీ రాలిపోయే స్థితి మానవులకు వస్తే వారు యమయాతనలు పొందకుండా ఉండేటువంటి మార్గం వివరించవయ్యా అని గరుత్మంతుల వారు పరమాత్మను అడిగారట. అప్పుడు మొదటి మాట చెప్తున్నారు ఆయన, ఓ గరుడా, పుత్రులు లేని వారికి దుర్గతి కలుగుతుంది అని మొదటగా చెప్పబడుతుందయ్యా ఈ విషయంలోనూ. అపుత్రస్య గతిర్నాస్తి అంటే మరి అబ్బాయిలు లేరు కదండి, మరి అమ్మాయే మేము మా అబ్బాయిగా చూసుకుంటున్నాం అని నాబోటివాడు ఎవడన్నా చెప్పచ్చు. కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా పుత్రుడు ఉండాలి. పుంనామ నరకాన్ని దాటించేటువంటి వాడు కాబట్టి ఖచ్చితంగా పుత్రుడు. మరి అమ్మాయి ఎందుకు ఉండాలి అంటే మన చేత కన్యాదానం చెయ్యబడి మరి ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో తిరిగి మరల పుత్రుడు కలగడానికి తగినటువంటి అవకాశం తీసుకునేటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో దానివల్ల ఉభయ వంశాలు కూడా తరించబడతాయి. ఈ మగపిల్లవాడి వల్ల వీడి వంశం మాత్రమే తరించబడుతుంది, కానీ అమ్మాయి వల్ల అటు ఇటు కూడా వంశాలు తరించబడతాయి. ఇప్పుడు ఇదే మాట చెప్తున్నారు. పుత్రవంతులైన వారికి ధర్మాత్మలకు ఎప్పుడూ కూడా దుర్గతి కలగదు. కనుక సంతానం కోసం శివపూజాధికారిని కూడా జరిగించి ఏ ఉపాయం వల్లనైనా పుత్రుడు కలిగేలా చూసుకోవాలి. పుత్రుడే పుంనామనరకం నుంచి తల్లిదండ్రులను రక్షిస్తాడు. పుత్రనామానికి సార్థక్యం ఇదే. ధర్మాత్ముడైనటువంటి ఒక పుత్రుని వల్ల ఆ వంశం అంతా కూడా తరిస్తుంది. ఇంకా ఇలా పుత్రమహిమ వేదాలలో ఎన్నో రకాలుగా కొనియాడబడింది. అలాగే పౌత్రుని యొక్క అంగస్పర్శ అంటే మనవడి యొక్క శరీరం మన శరీరానికి తగిలితే దానివల్ల దేవరుణము, పితృరుణము, ముని రుణము, ఈ 3 రకాలైనటువంటి రుణాల నుంచి కూడా మనం విడవబడతా అంట స్వర్గానికి వెళ్ళగలుగుతాం. అలాగే బ్రాహ్మ వివాహం శ్రేష్టం. అవివాహిత పత్ని వల్ల ఎవరైనా పుత్రుణ్ణి కన్నా స్వర్గలోక ప్రాప్తి కలగదు. అలాగే ఇతరుడు చేసినటువంటి శ్రార్థాల వల్ల సైతం స్వర్గం పొందినట్లే సవర్ణ స్త్రీ వల్ల కలిగిన ఔరసపుత్రుని వల్ల చేయబడే శ్రార్థం వల్ల కూడా స్వర్గలోకం పొందగలుగుతారు అని చెప్పారు పరమాత్మ. మరి దీనివల్ల ఏమన్నా దృష్టాంతం ఉందా? ఈ విషయం మనకు అర్థం కాలేదు కదా. మరి ఒక్కసారి విందాం. బ్రాహ్మ వివాహం శ్రేష్టం. వివాహాలు 8 రకాలు ఉన్నాయి. అలాగే అంటే బ్రహ్మీభూతమైనటువంటి స్థితి, వేదాల ద్వారా వేద మంత్రాల ద్వారా వివాహం చేయబడడం సర్వశ్రేష్టం. మనందరము కూడా చేసుకున్నటువంటి వివాహం, దీనినే ప్రాజాపత్యం. దీనిలో ఒక రకం ప్రాజాపత్యం అంటే పక్కన సశరీరధారి అయినటువంటి స్త్రీ ఉండాలి, మనము ఉండాలి, అది ప్రాజాపత్యం అంటారు. ఇక్కడ అవివాహిత పత్ని వల్ల ఎవరైనా పుత్రుని కన్నా స్వర్గలోక ప్రాప్తి కలగదు. ఈ మధ్యకాలంలో మేమిద్దరము కలిసి ఉండాలనుకుంటున్నాం, మేము అలా ఉంటున్నాం, దీనివల్ల మీకు వచ్చిన బాధ ఏంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి, నాకు అతనికి ఇష్టమైంది కదా అని అనుకుంటున్నారు. అలా వాళ్ళు అనుకోవడం వల్ల మనకు వచ్చిన ఇబ్బంది అంటూ ఏముంటుంది? ప్రత్యేకంగా ఏమీ ఉండదు. వాళ్ళు ఎలా జీవించిన అభ్యంతరం లేదు. కానీ అలాంటి వారు సంతానం గనక కంటే
ఆ సంతానం వల్ల వీళ్ళకి ఉత్తమగతులు మాత్రం ఉండవు. అది ఒకటి. అంటే అక్కడ కూడా చూడొచ్చాడండి, ఇక్కడ మేము బాగుంటే చాలు కదా అని అనుకోవచ్చు, దానిదేముంది, ఇక్కడ బాగానే ఉండొచ్చు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం దానికి సంబంధించిన సమాధానం చెప్పాలి. అలాగే ఇతరులు చేసినటువంటి శ్రాద్ధాల వల్ల సైతం స్వర్గం పొందినట్లే సవర్ణ స్త్రీ వల్ల కలిగిన ఔరసపుత్రుడు, ఈ ఔరసపుత్రుడు అన్న మాటకు అర్థమేంటయ్యా అంటే, తాను ఒకవేళ తన భార్య వల్ల గర్భాన్ని ధరించగలిగేటువంటి పరిస్థితి తన భార్యకు లేకపోతే ఇతరుల ద్వారా గనక తాను ఆ ధర్మాన్ని నెరవేర్చి ఆమె ద్వారా కలిగినటువంటి వారి వల్ల కూడా మనం పిండ ప్రదానాధికాలు చేయించుకోవచ్చు అని. దీనికి దృష్టాంతం ఏంటో చెప్తున్నారు. ఋషులారా, గరుత్మంతుల వారు భగవంతుడిని చూసి మరలా అడుగుతున్నారు, ఓ పరమపురుష, ఈ ప్రేత జన్మల గురించి ఏదైనా కథ ఉందా అంటే అప్పుడు పరమాత్మ చెప్తున్నారు, త్రేతాయుగం నాటి గాథ ఒకటి మీకు వినిపిస్తాను. ఆ యుగంలో బభ్రువాహనుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. మళ్ళా ఈ పేరు వినగానే అర్జునుల వారి యొక్క కొడుకేమో అనిపించవచ్చు మీకు, కానీ ఆ అర్జునుల వారి కొడుకు ద్వాపరంలో ఉన్నాడు, మన ముందు ద్వాపరంలో. ఇది త్రేతాయుగంలో ఉన్నటువంటి మాట. అతడు ధర్మపరాయణుడు. అలాగే ప్రముఖులందరూ కూడా అతన్ని ప్రశంసించేవారు. మహోదయము అనేటువంటి నగరాన్ని ఒకదాన్ని రాజధానిగా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించేవాడు. అతడు ఒకసారి వేట నిమిత్తం ఒక మహారణ్యానికి వెళ్ళాడు. ఒకరోజు అక్కడ ఒక జింకను చూశాడు. ఎప్పుడైతే మహారాజును చూసిందో అది ప్రాణభయాన్ని పొంది పరిగెత్తడం మొదలుపెట్టింది. దాన్ని తరుముకుంటూ కూడా మహారాజు వెనకే పరిగెట్టాడు. మహారణ్య మధ్యంలోకి వెళ్ళాడు. దాని మీద ఒక బాణాన్ని ప్రయోగించాడు. కానీ ఆ జింక తప్పించుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుపోయింది. బభ్రువాహనుడు పట్టుదలతో అలా పారిపోయినటువంటి జింకను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎందుకని, ఎలా వెళ్ళాడు అంటే, ఆ జింక శరీరానికి ఈతని యొక్క బాణం తగిలింది. కాకపోతే ఆయువు పట్టు మీద తగిలితే అక్కడే పడి చనిపోయేది. అలా తగలకుండా వేరే చోట తగలడంతో ఆ జింక శరీరంలోంచి కారేటువంటి రక్తం చుక్కల్ని పట్టుకుని ఆ జింక ఎలా వెళ్ళిందో బయలుదేరాడు. ఇంకా ఎప్పుడైతే అతను ఇలా తరుముకుంటూ వెళ్ళాడో జింకని, అతనితో పాటుగా వచ్చినటువంటి పరివారం అంతా కూడా దూరంగా ఉండిపోయారు. సరే, అలా వెతికి 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 దారి తప్పి అందులోనే ఇంకొక వనంలో ప్రవేశించాడు. మృగం మాత్రం కనబడలేదు మొత్తానికి. ఆయన అంటే ఆ జింక కనబడలేదు. దాన్ని వెతకడానికి అవకాశం లేక నీరసం వచ్చి చాలా దూరం పరిగెట్టుకుంటూ రావడంతో అలసిపోయి నాలుక ఎండిపోతూ ఉంటే నీళ్ళు ఎక్కడన్నా ఉన్నాయేమో అని వెతకడం మొదలుపెట్టాడు. మరికొంత దూరం సాగిన తర్వాత దివ్యమైనటువంటి జలంతో ఒక తామర కొలను కనపడింది. బభ్రువాహనుడు ఆ చెరువులో దిగాడు, స్నానం చేశాడు, నీరు త్రాగాడు. ఒక మర్రి చెట్టు కింద తన పరివార వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా తనను వెతుక్కుంటూ వస్తారని తెలుసు కాబట్టి విశ్రాంతి కోసం ఆ చెట్టు నీరున సేదతీరాడు. ఇంతలో ఒళ్ళు గగుర్పొడిచేలా ఎముకల గూడుతో నడుస్తున్న రీతిలో ఒక ప్రేతం రాజు కంటబడింది. సామాన్యంగా అలాంటి దాన్ని చూస్తే ఎవరికైనా సరే భయం వేస్తుంది. పరమ వికారంగా ఆ ప్రేతానికి చేరువగా అటువంటివే మరికొన్ని ప్రేతాలు సంచరిస్తున్నాయి. బభ్రువాహనుడిని చూసింది ఈ అత్యంత భయంకరంగా ఉన్నటువంటి ప్రేతం. అప్పుడు ఆ ప్రేతమందిట మహారాజుతోటి, ఓ మహారాజా, నిన్ను దర్శించిన మాత్రం చేత ఈ ప్రేతదేహాన్ని వదిలి ఉత్తమగతిని చెంది ధన్యుణ్ణయ్యానయ్యా అంది ఆ ప్రేతం. అలా పలికేటప్పటికల్లా ఆ మహారాజుకి ఆశ్చర్యం వేసింది. ఓ ప్రేతమా, నీవు ఎవరు? నీకు ఇలాంటి దుష్టరూపం ఎందుకు ప్రాప్తించింది? ఆ వైనమంతా కూడా వివరించు అని అడిగితే, అప్పుడు ఆ ప్రేతరూపాన్ని ధరించి వారి దర్శనం చేత రూపాన్ని వదిలిపెట్టినటువంటి ఆ జీవి ఇలా చెప్పింది. ఓ మహారాజా, నా యొక్క చరిత్ర చెప్తాను విను. వైదశము అనేటువంటి పట్టణం ఒకటి ఉంది. అది రథాలు, ఏనుగులు, గుర్రాలు, ఇతర జీవ మనుష్యజాలంతో అన్ని విధాల సంపదలతోనూ కూడా అలరారుతోంది.
అలాంటి పట్టణంలో వైశ్య కులంలో నేను పుట్టాను. నా పేరు దేవగుప్తుడు. నేను బ్రతికి ఉన్నంతకాలము కూడా దేవతా పూజలు చేశాను, బ్రాహ్మణులను గౌరవించాను, పెద్దలను పూజించాను, దేవాలయాలు నిర్మింపజేశాను, సత్రాలు వేయించాను, బీదాబిక్కి దిక్కులేని వారికి నా ఓపినంత మేర ఆదుకున్నాను. నాకు తెలిసి నేను ఏ జీవికి కూడా హాని తలపెట్టలేదు. నాకు భార్యాపుత్రులు లేరు, బంధువులు లేరు. మరణానంతరం ఈ ప్రేత జన్మ సంప్రాప్తించడానికి కారణం నాకు ఎవ్వరూ కూడా కర్మ చేయకపోవడమే. పైగా నాకు ఈ ప్రేత జన్మ సంభవించి చాలా కాలం అయిపోయింది. అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ ప్రేత శరీరంతో అలాగే జీవిస్తున్నాడు ఆ వైశ్యుడు. ఓ రాజశ్రేష్ఠ, నేను నిన్నొకటి అభ్యర్థిస్తాను. మరణించిన వారికి సంస్కారం, సంచయనం, నిత్యవిధి, వృషోత్సర్జనం, షోడశం, సపిండీకరణం, మాసికం, శ్రార్థం ఈ మొదలైనవన్నీ కూడా పుత్రులు లేక మనకు బంధువర్గాలుగా అనిపించుకున్న వారు చేయవలసిందే. కానీ ప్రభువైన నీవు లోకబాంధవుడవు, ఎవ్వరూ లేని వారికి నీవే ఆప్తుడవు, రక్షకుడవు కూడా. ప్రేతరూపుడనై అత్యంత బాధాతత్తున్నై అయినటువంటి నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించగలవు. నా దగ్గర దీనికి సాటిరాగల మణి ఇంకొకటి లేదన్న రీతిగా ప్రకాశించే ఒక గొప్ప రత్నం ఉంది. దీనిని నీ పాదాల వద్ద సమర్పించుకుంటున్నాను, స్వీకరించవలసింది అని ఆ వైశ్యుడు మహారాజుకి ఒక బ్రహ్మాండమైనటువంటి మణిని ఇవ్వబోయాడు. అప్పుడు బభ్రువాహనుడు ఒక్కసారి చేయి పెట్టాట. ఒక్కసారి ఆగు అన్నాడు. ఓ వైశ్య కులభూషణ, సమస్త పుణ్యకార్యాలు నెరవేర్చి నీవే గొప్పదాతగా వెలుగొందినవాడవు కదా. రాజునైన నేను ఇవ్వాల్సిన వాడినే కానీ నా చెయ్యి ఎప్పుడూ కింద ఉండకూడదు, నా చెయ్యి ఎప్పుడూ కూడా పైనే ఉండాలి. అలాంటి నేను నీ కర్మ చేసే నిమిత్తం ఈ రత్నాన్ని గ్రహిస్తానని ఎలా అనుకున్నావు? దీనికి ఆశించను, కానీ నాకున్నటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి నీ మీద, అవి తీర్చు. అసలు నీకు ఈ ప్రేత జన్మ ఎలా సంప్రాప్తించింది? దీనికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అసలు ఎలాంటి కారణాల వల్ల ఈ ప్రేత జన్మ సంప్రాప్తిస్తుంది? అలాంటి జన్మ పొందిన వారికి అందులోంచి విముక్తి కలగడానికి ఏమేం చేయాల్సి వస్తుంది అని ప్రశ్నించాడు చక్రవర్తి. అప్పుడు ఏ విధంగా అయితేనే ప్రేత జన్మ పొందిన వారిని ఉద్ధరించాలంటే, ఓ మహారాజా, అవశ్యంగా నారాయణ బలి విధిని నిర్వర్తించాలి. సంగ్రహంగా ఆ విధానం ఇలా ఉంటుంది. ఆదిమధ్యాంతరహితుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క ప్రతిమను శుద్ధమైన బంగారంతో తయారు చేయించి లేదా శంఖచక్ర పీతాంబర సహితంగా ఆ బంగారపు రేకు మీద చిత్రించి, అలాగే ఇంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు మొదలగు వారిని ఆ ప్రేమతో పాటుగా మంటపంపైకి మంత్రాలతో ఆహ్వానించి వృషోత్సర్జన క్రియ నిర్వర్తించి, ఆ తర్వాత 13 మంది బ్రాహ్మణోత్తములను రప్పించి వారికి గొడుగు, పాదరక్షలు, ఉంగరాలు, పీటలు, వస్త్రాలు, బియ్యం, భూదానం, గోదానం మొదలైన వాటన్నింటినీ కూడా, అంటే ఎక్కువగా చేస్తే 16 రకాల మహాదానాలు యథావిధిగా జరిపించాలి. వారికి మృష్టాన్న భోజనానంతరం జలపూరిట ఘటదానం చెయ్యాలి. ఉదకుంభదానము అని చెప్పుకున్నాం మొన్న ఒకసారి మనం. ఆ తర్వాత శయ్యాదానం చెయ్యాలి. ఈ విధి సాంగోపాంగంగా నెరవేర్చగలిగితే ఏ రీతిగా ప్రేత జన్మ పొందినప్పటికీ కూడా వారు ముక్తులవుతారు అని ఆ షావుకారు వివరించారు. దయాళువైనటువంటి ఆ బభ్రువాహన ప్రభువు వెతుక్కుంటూ ఆయన పరివారం అక్కడికి వచ్చింది. దాంతో వారు ఎప్పుడైతే వచ్చారో ఈ ప్రేతజీవులన్నీ కూడా అక్కడి నుంచి మాయమైపోయాయి. రాజు రాజధానికి చేరారు. చేరిన వెంటనే తాను అడవిలో చూచిన వైశ్యుని యొక్క ప్రేతజన్మ పోగొట్టడానికి సకల దానాధికాలు జరిపించాడు. అప్పుడు ఆ దేవగుప్తునికి ప్రేతతత్వం వదిలి పుణ్యతత్వం వచ్చింది. అపార పుణ్యజీవి అయినందున నేరుగా ఆ వైశ్యుడు నా సాయుధ్యాన్ని పొందాడయ్యా ఓ గరుత్మంత అని చెప్పి మహావిష్ణువే స్వయంగా చెప్పారు. ఓ గరుడా, పరులు చేసిన శ్రార్థం వల్ల
ప్రేతస్వర్గాది పుణ్యలోకాలు పొందుతూ ఉంటే ఔరసపుత్రుల చేత చేయబడే శ్రాద్ధం వల్ల సద్గతులు కలగడంలో ఆశ్చర్యమేముంది? అలాగే ఎవరు ఈ ఇతిహాసాన్ని వింటారో వినిపిస్తారో ఆ ఇద్దరూ కూడా మహాపాపులైనప్పటికీ ప్రేతత్వం పొందక స్వర్గాది పుణ్యలోకాలకు వెళ్తారు అని ఆ శ్రీయపతి ఈ రోజుకు ముగించారు. హరి ఓం తత్సత్.